గ్రామీణ ప్రాంతాల్లో 2030 నాటికి సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని లెక్కించడం కోసం పంచాయతీరాజ్ అడ్వాన్స్డ్ ఇండెక్స్ అనే పిఏఐ అనే ఒక ఫ్రేమ్వర్క్ను తీసుకొని పంచాయతీలకి ర్యాంక్ అంటే పంచాయతీలకు స్కోర్లు ఇవ్వడం మొదలెట్టింది. పిఏఐ అనే ఒక ఫ్రేమ్వర్క్ను తీసుకొని అయితే ఇందులో ప్రధానంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పాలన, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, పర్యావరణ సుస్థిరత వంటి కీలక రంగాల్లో పనితీరును ఇది అంచనా వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఈ పిఏఐ నివేదికను విడుదల చేసింది. అండ్ ఇందులో అత్యుత్తమ స్కోర్లను A+ గ్రేడ్ పంచాయతీలుగా, A గ్రేడ్ పంచాయతీలుగా, B గ్రేడ్ పంచాయతీలుగా ఇలా విభజించుకుంటూ వచ్చారు పంచాయతీలను. సో ఆ లిస్టుని కేంద్రం ప్రకటించింది. దేశంలో ఓవరాల్గా పంచాయతీలో A+ గ్రేడ్ అంటే 90 కంటే ఎక్కువ స్కోర్ సాధించిన పంచాయతీ ఒక్కటి కూడా లేదు. బట్ ఆ తర్వాత A గ్రేడ్ సాధించిన పంచాయతీలు దేశవ్యాప్తంగా 3635 ఉంటే ఇందులో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 591 పంచాయతీలు ఉన్నాయి 2023-24లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సరే, ఎవరు అంగీకరించకపోయినా పంచాయతీల సుస్థిర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కేంద్ర నివేదిక కూడా దాన్ని ధృవీకరించింది. గ్రామ వార్డు సచివాలయ సిస్టాన్ని తీసుకొచ్చి అయినా, పాలనను గుమ్మం దగ్గర వరకు నిలబెట్టి అయినా, సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేసిన విభజిత ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా వెనకబడిన రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో దేశంలో మొత్తం 3635 పంచాయతీలు A గ్రేడ్ ఉంటే అందులో 591 పంచాయతీలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఏం మామూలు విషయం ఏమీ కాదు కదా. ఇప్పుడు ఈ A గ్రేడ్లో 591 పంచాయతీల్లో ఏవైతే A గ్రేడ్ సాధించాయో అందులో హయ్యెస్ట్ స్కోర్ చేసింది అంటే A గ్రేడ్ అంటే 75 నుంచి 90 వరకు స్కోరు. ఇందులో హయ్యెస్ట్ స్కోర్ సాధించింది పంచాయతీ చిత్తూరు జిల్లా కుప్పం బ్లాకుకు చెందిన నయ్యనూరు పంచాయతీ 84.67 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. అండ్ ఓవరాల్ పంచాయతీలుగా దేశంలో A+ గ్రేడు ఏ పంచాయతీ సాధించకపోయినా కొన్ని విభాగాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొన్ని పంచాయతీలు A+ గ్రేడు సాధించాయి. పేదరిక రహిత మెరుగైన జీవనోపాధి పంచాయతీగా అంటే పేదరిక రహిత మెరుగైన జీవనోపాధి ఈ రంగంలో వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట బ్లాక్ చెమ్మల్లపల్లి పంచాయతీ 97.14 స్కోర్ సాధించింది. గ్రేటే. నెక్స్ట్ ఆరోగ్యకరమైన పంచాయతీ గుంటూరు జిల్లా కాకుమాను బ్లాక్ సండ్రపాడు 91.33 స్కోర్. బాలల స్నేహపూర్వక పంచాయతీ పల్నాడు జిల్లా కారంపూడి బ్లాక్ కచవరం 96.67 స్కోర్. నీటి సమృద్ధి గల పంచాయతీ నెల్లూరు జిల్లా మర్రిపాడు బ్లాక్ ఏపిలిగుంట 95 స్కోర్. పరిశుభ్రమైన పచ్చని పంచాయతీ శ్రీ సత్యసాయి జిల్లా గాన్లపేట బ్లాక్ తూపల్లి 94.03 స్కోర్. మౌలిక సదుపాయాలతో స్వయం సమృద్ధి గల పంచాయతీ ప్రకాశం జిల్లా కొత్తపట్నం బ్లాక్ గుండమాల 92.50 స్కోర్. సుపరిపాలన గల పంచాయతీకి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల బ్లాక్ సి రెడ్డిగారిపల్లె 90.16 స్కోర్. మహిళా స్నేహపూర్వక పంచాయతీ పల్నాడు జిల్లా దుర్గి బ్లాక్ దుర్గి 92.99 స్కోర్. సామాజిక న్యాయం భద్రత గల పంచాయతీ కృష్ణా జిల్లా గన్నవరం బ్లాక్ సవరగూడెం. ఇవి ఆయా రంగాల్లో A+ గ్రేడ్ సాధించినటువంటి పంచాయతీలు. బట్ ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాలు పంచాయతీల సుస్థిర పాలన సాధ్యం కాకుండా ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా ఏ దేశ అభివృద్ధి అయినా సాధ్యం కాదు. సో ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో ముందు వరుసలో ఉండడం అప్రిసియేటెడ్.